హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. మరి ఇదంతా అక్కకి తెలుసా అని అడిగితే, తెలిస్తే శౌర్య కన్నా ముందు మీ అక్కే పేషెంట్ అయిపోతుంది అని కార్తీక్ చెప్తే, మరి ఇంత బాధని నువ్వు ఒక్కడవే గుండెల్లో ఎలా మోస్తున్నావు బావా అని కాశీ అడిగితే, జరిగే పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ముందు నాకు శౌర్యని ఎలా బాగు చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నువ్వేం కంగారు పడకు బావా, ఆ 5 లక్షలు నేను ఇస్తాను అని అంటాడు కాశీ. అప్పుడే కార్తీక్, వద్దు కాశీ, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడొద్దు. నీ దగ్గర మాత్రం అన్ని డబ్బులు ఉండవు కదా, నువ్వైనా ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వాలి. వద్దు, మా కోసం నువ్వు అలా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అని అంటే, అలా అనద్దు బావా, మీకన్నా మాకు ఇంకా ఎవరున్నారు? మనమే ఒకరికొకరం సపోర్ట్గా లేకపోతే ఎలా? అయినా నేను ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఆ డబ్బులే ఇస్తాను అని అంటే, కార్తీక్ ఏ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటే, బావా, నేను నీకేమీ ఊరికే ఇవ్వడం లేదు, నీ గురించి నాకు తెలుసు. నేను నీకు ఈ డబ్బులు ఇచ్చేది అప్పుగానే, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి నాకు ఇద్దుగానే. ముందు ఆ హాస్పిటల్లో 5 లక్షలు కట్టి శౌర్యని అడ్మిట్ చేయి బావా, తర్వాత మిగతా డబ్బుల సంగతి చూద్దాం అని చెప్తే, సరే కాశీ అని చెప్తాడు కార్తీక్. ఇక కాశీ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. కార్తీక్ కూడా డబ్బులు అరైన్ అయినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కాశీ ఇంటికి వచ్చి డల్గా కూర్చొని జరిగింది గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, అప్పుడే స్వప్న వచ్చి, ఏంటి కాశీ అలా ఉన్నావు, ఏమైంది అని అడిగితే, స్వప్న, నీకో విషయం చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పొద్దు. కార్తీక్ బావ గుండెల్లో ఇంత బాధను దాచుకుని తను పైకి మాత్రం ఎలా కనిపిస్తున్నాడో చూడు అని అంటే, ఏమైంది అన్నయ్యకి, ఏమైంది అని అడుగుతుంది స్వప్న. ఇక శౌర్య పరిస్థితి గురించి స్వప్నకు చెప్తాడు. దాంతో చాలా బాధపడుతుంది స్వప్న కూడా. ఈ విషయాలన్నీ గనక వదినకు తెలిస్తే అస్సలు తట్టుకోలేదు కాశీ అని అంటే, అందుకే బావ అక్కకు చెప్పకుండా తనే ఈ బాధను మోస్తున్నాడు. డబ్బుల కోసం ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు. వాళ్ళని వీళ్ళని అప్పు అడిగితే వాళ్ళు లేనిపోని సలహాలు ఇస్తున్నారు అని చెప్తే, మరి ఇప్పుడు ఎలా కాశీ అని అడుగుతుంది స్వప్న. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డబ్బులు ఇద్దాము, 5 లక్షలు ఇస్తే శౌర్యని అడ్మిట్ చేసిన తర్వాత మిగతా డబ్బులు ఎలా కట్టాలో అప్పుడు ఆలోచిద్దాం స్వప్న అని చెప్తే, సరే అంటుంది స్వప్న కూడా. ఇక తర్వాత రోజు ఉదయం దీపకి చెప్పినట్లుగానే తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్తున్నానని చెప్పి శౌర్యం తీసుకొని ఇంటి నుండి బయలుదేరతాడు కాశీ. ఇంతలోనే హాస్పిటల్కి డబ్బులు తీసుకొని కాశీ కూడా వస్తాడు. అప్పుడే శౌర్యకి అన్ని విషయాలు అర్థమయ్యేలాగా నెమ్మదిగా నచ్చ చెబుతాడు కార్తీక్. నువ్వు బలంగా లేవని డాక్టర్ కొద్ది రోజులు నిన్నిక్కడ ఉంచమన్నారు. అలా అని నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మేమందరం నీ పక్కనే ఉంటాం. ఈ విషయాలన్నీ అమ్మకు తెలిస్తే బాధపడుతుంది కదా, అందుకే చెప్పలేదు. ఈ నాన్న మాట వింటావు కదా, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, డాక్టర్ అంకుల్ చెప్పినట్టు వింటావు కదా అని అంటే, అలాగే నాన్న, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్తుంది శౌర్య. అప్పుడే కౌంటర్లో 5 లక్షలు కట్టేసి శౌర్యనైతే అడ్మిట్ చేసేస్తారు. అప్పుడే కాశీ, నువ్వేం కంగారు పడకు బావా, శౌర్యను చూసుకోవడానికి నేను స్వప్న ఉంటాం కదా, అక్కకి తెలియకుండా నువ్వు చెప్పిన అబద్ధాన్నే కంటిన్యూ చేస్తూ నువ్వు ఇంటి దగ్గరే ఉండు, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండు, ఇక్కడ శౌర్యని నేను స్వప్న చూసుకుంటామని చెప్తారు. దాంతో కార్తీక్కి వీళ్ళిలా అండగా నిలబడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా స్వప్న కావేరిని కలవడానికి వెళ్తుంది. ఇంటికి వెళ్లకుండా బయట ఓ చోట ఇద్దరూ కలుస్తారు. ఏంటమ్మా ఇంత సడన్గా నన్నెందుకు కలవాలన్నావు అని కావేరి అడిగితే, అమ్మా, నాకు నీ నుండి ఓ సహాయం కావాలి అని అడుగుతుంది స్వప్న. ఏంటో చెప్పు, సహాయం ఏంటి? నువ్వు ఏదైనా నా దగ్గర నుండి హక్కుగా అడగచ్చు, ఏంటో చెప్పు స్వప్న అని అడిగితే, అర్జెంటుగా నాకు ఒక 45 లక్షలు కావాలి, అరేంజ్ చేస్తావా అని అడిగితే, ఆ మాట వినగానే స్టన్ అయిపోతుంది కావేరి. ఏంటి 45 లక్షల? అంత డబ్బులు నీకెందుకమ్మా, అంత అవసరం ఏమొచ్చింది అని అడిగితే, అమ్మా, ఎందుకు ఏమిటి అని చెప్పే పరిస్థితి కాదు, ఒక మనిషి ప్రాణాల మీదకి వచ్చింది, అందుకే ఈ డబ్బులు అని అంటే, స్వప్న, ఎవరి గురించి చెప్తున్నావు? నేను ముందే ఊహించాను, నువ్వు అసలు నా దగ్గర నుంచి తీసుకోవని తెలుసు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావంటేనే ఏదో అత్యవసరం అయ్యుంటుందని అనుకున్నాను, కానీ ఎవరికేమైంది అని కావేరి అడిగితే, చెప్పాను కదమ్మా, చెప్పే పరిస్థితి కాదు అని, మన ఇంట్లో అయితే ఎవరికి ఏం కాదు, కంగారు పడాల్సిందేం లేదు అని చెప్తే, సరేనే,
నేను ఆ డబ్బులు నీకు 2 రోజుల్లో అరేంజ్ చేసిస్తానని చెప్తుంది కావేరి. అప్పుడే స్వప్న, కానీ ముందుగానే చెప్తున్నాను, ఇవి నేను నీ దగ్గర నుండి అప్పుగానే తీసుకుంటున్నాను అని చెప్తే, అదేంటమ్మా, మాకున్న ఆస్తి అంతా నీదే కదా, అది నీ హక్కు అని అంటే, నాకు ఆ హక్కుల మీద ఆస్తుల మీద ఆశలు లేవు. హ్మ్. డాడీ సంపాదించిన ఆస్తుల గురించి నాకు ఎలాంటి ఇష్టం లేదు అని చెప్తే, సరే స్వప్న నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంతలో కార్తీక్ అసలు ఈ మిగతా డబ్బులు ఎలా కట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే హాస్పిటల్కి వస్తుంది స్వప్న. ఇక కార్తీక్ని కాశీని ఇద్దరిని పిలిచి, ఇక 2 రోజుల తర్వాత శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ కాశీ అక్కడ ఉండగా స్వప్న కూడా బ్యాలెన్స్ 45 లక్షలు తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే కార్తీక్ చేతికి డబ్బులు ఇచ్చి, అన్నయ్య తీసుకెళ్లి కౌంటర్లో కట్టు అని చెప్తే, ఏంటిది ఇంత డబ్బులు నీకెక్కడవి అని అడిగితే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ఒకరి దగ్గర అప్పుగా తెచ్చాను, ఇవి నేను నీకు కూడా అప్పుగానే ఇస్తున్నా. బయట ఎవరినో మీ ఫ్రెండ్ను అప్పు అడిగావు, ఇవ్వకుండా వాడు సలహాలు ఇచ్చిపోయాడు, అది అసలు మనకి అనవసరమైన విషయం. ఎవరో అప్పుగానే ఇచ్చారని అనుకో, ఈ అమౌంట్ కౌంటర్లో కట్టు, ఆ తర్వాత నీ దగ్గర ఉన్న రోజున ప్రతి పైసాకి పైసా వడ్డీ వేసి మరీ తీసుకుంటాను, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తే, ఇక సరే అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో స్వప్న ఇచ్చిన అమౌంట్ తీసుకొని కౌంటర్లో కట్టేసి, ఇక శౌర్యకి సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయిస్తాడు కార్తీక్. ఇక అప్పుడే శౌర్యకి మెలకు వచ్చాక 2 రోజులు గడిచాక, ఇక వారం రోజులు కూడా శౌర్యని హాస్పిటల్లోనే ఉంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి శౌర్యకి నచ్చచెప్పి, ఎట్టి పరిస్థితుల్లో నీకు జరిగింది అమ్మకి తెలియకూడదని చెప్పి ఇంటికైతే తీసుకొస్తాడు కార్తీక్. దాంతో చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.